విశాఖ తీరంలో మరొక బోటు ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. తాతారావు ఆకాష్ అనే ఇద్దరు మత్స్యకారులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్సను పొందుతూ ఉన్నారు. అలల ఉధృతికి బోల్తా పడింది బోటు. ఈ ఉదయం వేటకు బయలుదేరిన 7 జాలర్లు హార్బర్ సమీపంలో ఉండగా అలలు పోటెత్తాయి. దీంతో మత్స్యకారులు బోటు నుండి ఎగిరిపడి రాళ్ల మధ్య చిక్కుకున్నారు. 2 మత్స్యకారుల్ని సహచరులు రక్షించారు. విశాఖ తీరంలో మరొక బోటు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూస్తున్న విజువల్స్ లో కూడా చాలా వరకు రాళ్ల మధ్య బోటు కూడా తిరగబడి కనిపిస్తూ ఉన్న విజువల్స్ మనకి కనిపిస్తుంది. సో 2 గాయపడినట్టుగా కూడా 2 జాలర్లు గాయపడినట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది రాజు? బిందు, ఏదైతే విశాఖపట్నంలో వరుస బోటు ప్రమాదాలతో అయితే మత్స్యకారులు అలా ఆందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. గత ఈ నెల 4వ తారీఖున అయితే 6 కల్లంతైన సంఘటన మర్చిపోకముందే మరో 2 సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి బోట్లో బయలుదేరినటువంటి మత్స్యకారులు హార్బర్ సమీపంలోనే వేట కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అలలు ఎక్కువగా రావడం, అలల తాకిడితో వలల్లో అయితే ఈడ్చుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ సంఘటనలో బోటు అక్కడికక్కడే బోల్తా పడిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. దీంతో బోట్ లో ఉన్నటువంటి 7 మత్స్యకారులు కూడా సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రయత్నంలో 2 మత్స్యకారులకు చాలా తీవ్రమైనటువంటి గాయాలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఆ మత్స్యకారులు తాతారావు, ఆకాష్ వీళ్ళిద్దరికి కూడా గాయాలు అవడంతో సమీపంలో ఉన్నటువంటి మరో బోట్ లో వచ్చినటువంటి మత్స్యకారులు వాళ్ళని రక్షించి తక్షణమే చికిత్స కోసం అయితే కేజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ తాతారావు, ఆకాష్ అనేటువంటి 2 మత్స్యకారులు కూడా కేజీహెచ్ లో అయితే చికిత్స పొందుతున్నారు. మిగతా 5 మత్స్యకారులు కూడా సురక్షితంగా తీరానికైతే చేరుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా అదృష్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఈ నెల 4వ తారీఖున కూడా చోటు చేసుకున్నటువంటి బోట్ లో కూడా 7 ప్రమాదానికి గురయ్యారు. అందులో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడి 6 ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. ఈ విషాదం నుంచి ఇంకా బయటపడక ముందే ఈ రోజు మరో ప్రమాదం కూడా చోటు చేసుకోవడంతో మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సముద్రం పరిస్థితి కూడా స్థిరంగా ఉండడం లేదు. ఒకవైపు ఎండలు, మరోవైపు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువగా సముద్రంలో కూడా అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సముద్రం అలజడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులు అయితే చాలా సురక్షితంగా ఉండాల్సిన పరిస్థితి, రక్షణ పరికరాలు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే తక్షణం కనిపిస్తుంది. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో మత్స్యకార కుటుంబాల్లో అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. తక్షణంగా ఈ ప్రమాదంలో దాదాపు 2 లక్షల విలువైనటువంటి బోట్ అయితే ధ్వంసమైంది. అక్కడ హార్బర్ లో ఉన్నటువంటి రాళ్ల మధ్యలో ఈ బోటు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల పూర్తిగా బోటు ధ్వంసమైందని చెప్పి ఆ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వలలు కూడా సముద్రంలో పడిపోయాయని చెప్పి అత్యంత విలువైనటువంటి వలలు కూడా పోయాయి. కాబట్టి ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మత్స్యకారులు కోరుతున్నారు. ఒకవైపు వరుస ప్రమాదాలు, మరోవైపు ఆర్థిక నష్టంతో మత్స్యకార కుటుంబాలు అయితే ఛిద్రమవుతున్నాయి, జీవితాలు ఛిద్రమవుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ తీరంలో మరొక బోటు ప్రమాదం చోటు చేసుకుంది. మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్సను పొందుతూ ఉన్నారు. అలల ఉధృతికి పడవ బోటు బోల్తా పడింది. ఈ ఉదయం వేటకు బయలుదేరిన 7 జాలర్లు హార్బర్ సమీపంలో ఉండగా అలలు పోటెత్తాయి. దీంతో మత్స్యకారులు బోటు నుండి ఎగిరిపడి రాళ్ల మధ్య చిక్కుకున్నారు. 2 మత్స్యకారుల్ని సహచరులు రక్షించారు. విశాఖ తీరంలో మరొక బోటు ప్రమాదం జరిగింది. మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. తాతారావు, ఆకాష్ అనే 2 మత్స్యకారులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్సను పొందుతూ ఉన్నారు. అలల ఉధృతికి బోటు బోల్తా పడింది.
ఈ ఉదయం వేటకు బయలుదేరిన 7 జాలర్లు హార్బర్ సమీపంలో ఉండగా అలలు పోటెత్తాయి. దీంతో మత్స్యకారులు బోటు నుండి ఎగిరిపడి రాళ్ల మధ్య చిక్కుకున్నారు. 2 మత్స్యకారుల్ని సహచరులు రక్షించారు.